దామోదర్ రాజనరసింహ గారు వైద్య శాఖ మంత్రిగా ఉండి మీరు ఏం చేస్తా ఉన్నారు? తాండూరు ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీ కోసం వచ్చిన పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్లిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత కాటన్ కడుపులో పెట్టే స్టిచ్చెస్ వేసేసారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెకు హైదరాబాద్ హాస్పిటల్ తరలించినట్టుగా స్థానికులు తెలియజేస్తా ఉన్నారు. ఒక సైడ్ ఏమో ట్రీట్మెంట్ కరెక్ట్ గా అందదు పేద ప్రజలకు. పేద ప్రజలు ఎంత అవస్థలు పడతా ఉన్నారో తెలుసా సార్ మీకు? ప్రభుత్వ హాస్పిటల్లో అన్నింటిలో కూడా ఇంత నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది? మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి జగిత్యాల హాస్పిటల్ ఏంది, నారాయణఖేడ్ హాస్పిటల్ ఏంది, సంగారెడ్డి హాస్పిటల్ ఏంది, ఇప్పుడు తాండూరు హాస్పిటల్ ఏంది, ఇలా చూసుకుంటా పోతే ఎన్నో హాస్పిటళ్లలో కూడా కరెక్ట్ అయిన వైద్యం అందుతలేదు సార్. అయినా కూడా మీరు ఏం చేస్తా ఉన్నారు? ఒక్కసారైనా సరే మీరు ప్రభుత్వ హాస్పిటళ్లకి వెళ్ళేసి ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు ప్రజలకు అని చెప్పేసి ఎప్పుడన్నా తనిఖీలు నిర్వహించిర్రా? ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయండి. నార్త్ ఇండియాలో చూడండి, ఏదైనా చిన్న ఇష్యూ ప్రజలకు సంబంధించింది ఉంది అంటే వాళ్ళు షేర్లు చేస్తారు, వైరల్ చేస్తారు ఆ వీడియోలు. మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి నా భయం కూడా మీకు లేకుండా కనీసం చూసిన వీడియోకి లైక్ కానీ షేర్ కానీ చేయకుండా పోతా ఉంటారు. అర్థం చేసుకోండి, మార్పు ఎక్కడి నుండో మొదలవ్వాలి, అది మన నుండే మొదలవ్వాలి.